ఇండిగో సంక్షోభాన్ని క్యాష్ చేసుకుంటున్న ఇతర ఎయిర్లైన్స్ పై కేంద్ర పౌర విమానయాన శాఖ కన్నెర్ర చేసింది. టికెట్ల రేట్లు పెంచడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నిర్దేశించిన ఛార్జీలను వసూలు చేయాలని ఆదేశించింది. ఇండిగో సంక్షోభాన్ని క్యాష్ చేసుకుంటున్న ఇతర ఎయిర్లైన్స్ పై కేంద్ర పౌర విమానయాన శాఖ కన్నెర్ర చేసింది. టికెట్ల రేట్లు పెంచడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నిర్దేశించిన ఛార్జీలను వసూలు చేయాలని ఆదేశించింది. ఇండిగో సంక్షోభాన్ని మిగతా ఎయిర్లైన్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. అన్ని రూట్లలో టికెట్ ధరల్ని భారీగా పెంచేశాయి. హైదరాబాద్ ఢిల్లీ రూట్లో 6,000 నుంచి 7,000 రూపాయల మధ్య ఉండే విమాన టికెట్ ధర ఏకంగా 50,000కు పెంచేశాయి. హైదరాబాద్ ముంబై రూట్లో కూడా టికెట్ ధర 50,000 దాటింది. ఢిల్లీ ముంబై రూట్లో టికెట్ రేట్ 60,000కు పైబడింది. సాధారణ రోజులతో పోలిస్తే టికెట్ రేట్లు దాదాపు పెరిగాయి. సాధారణ సమయాల్లో ఢిల్లీ ముంబై రౌండ్ ట్రిప్ టికెట్ ధరలు చివరి నిమిషంలో బుక్ చేసుకున్నా కూడా 20,000 అవుతుంది. ఇప్పుడు అది ఏకంగా 60,000కు పెరిగిపోయింది. ముంబై శ్రీనగర్ రూట్లో సాధారణ రోజుల్లో 10,000 ఉండే టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 62,000కు పెరిగింది. రౌండ్ ట్రిప్ అయితే దాదాపు 92,000 వరకు ఉంది. ఇండిగో సంక్షోభాన్ని మిగతా ఎయిర్లైన్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. అన్ని రూట్లలో టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం మిగతా ఎయిర్లైన్స్ ఇండిగో తప్ప మిగతా ఎయిర్లైన్స్ టికెట్ ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి? దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? భోగి, గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఇండిగో సంక్షోభాన్ని ఇతర ఎయిర్ సర్వీసెస్ క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దేశంలో దాదాపు 70% వరకు పూర్తిగా ఇండిగోనే రీచ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మిగతా 30% మాత్రమే ఇతర ఎయిర్లైన్ సర్వీసెస్ ఇక్కడ సేవలు అందిస్తున్నాయి. సో ఈ పరిస్థితుల్లో మిగతా వాటి స్కెడ్యూల్స్ లో ఉన్నటువంటి ఫేర్స్ కనుక చూస్తే నిజంగా ఒక్కసారి అసలు విమాన ప్రయాణం చేయగలమనేటువంటి పరిస్థితి కూడా చేరుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసినటువంటి కొన్ని చార్జెస్ కనుక పరిశీలిస్తే, అంటే ఎగ్జాంపుల్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే మామూలుగా 5,000 రూపాయలు ఉంటుంది. లేదు ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు బుక్ చేసుకున్నా, కొంత సీజన్ డిమాండ్ ఉన్నా కూడా చివరికి 15,000 నుంచి 20,000 మాత్రమే ఉంటుంది. కానీ ఈ రోజు ఏకంగా 80,000 లక్ష వరకు కూడా చేరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఢిల్లీ టు బాంబే అదే పరిస్థితి. మరోవైపు బెంగళూరు కావచ్చు, ఇతర ప్రాంతాలు ఎక్కడికి వెళ్లాలన్నా ఇప్పుడు 50,000 పై మాటే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌర విమానయాన శాఖ ఏ విధంగానైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఇండిగో సంక్షోభాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర ఎయిర్లైన్స్ క్యాష్ చేసుకోవద్దు. గతంలో ఏ విధంగానైతే రెగ్యులర్ రేట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే పూర్తిగా ఖచ్చితంగా వాటిని మాత్రమే అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే ఎయిర్లైన్స్ లో ఒక్కసారిగా ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నం జరిగిందో వాటిని మొత్తం కూడా రిస్ట్రిక్ట్ చేసేందుకు, అంటే నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే ఎయిర్పోర్టుల్లో వీళ్ళందరూ పెద్ద ఎత్తున తమ తమ గమ్యాలకు ఎలా వెళ్ళాలి ఏంటి అంటూ టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళను ఏ విధంగా రీచ్ అవుతారు, వాళ్ళు తమ సొంత గ్రామాలకు ఎలా వెళ్తారు అనేటువంటి పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే బస్ స్టాండ్ల కంటే అత్యంత దారుణంగా ప్రజెంట్ ఎయిర్పోర్ట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వేలాది మంది ఆ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ కావడంతో వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోయారు. సో ఎప్పుడు తమ ఫ్లైట్ ఉంటుంది ఏంటి అనేటువంటి మూమెంట్ కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇండిగోనైతే ఏకంగా పూర్తి స్థాయిలో ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తే, మరోపక్క ఇప్పటి వరకు ఇతర ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున అంటే దాదాపు 10 రెట్లకు పైగా టికెట్ ఫేర్స్ పెంచడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే మరో ఫ్లైట్ ను బుక్ చేసుకుని వెళ్ళలేరు, ఇండిగోలో ప్రయాణించలేరు అన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడొచ్చు, ప్రతి ఒక్కరూ అదే ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పిల్లలతో లేదంటే పెద్దవాళ్లతో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళే మనకు కనిపిస్తున్నారు. కొందరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్ళాలి? తెలుగు. कहाँ जाना है? मैं गुवाहाटी जाना है. गुवाहाटी जाना है. आपका फ्लाइट कब है? मेरा फ्लाइट एक्चुअली 4 को था, अभी वो डिले हो गया है. 5:30 को हो गया. 5:30 इंडिगो वाला? नहीं, स्पाइस जेट. स्पाइस जेट. अभी फेयर कैसे है? फेयर आपको गुवाहाटी जाने के लिए रेगुलर कितना रहता है? आज कितना है? आज तो कॉस्टली हो गया है फ्लाइट. रेगुलर फेयर अराउंड 7,000 होता है, लेकिन मैंने थोड़ा जल्दी बुक किया था, मुझे 11,000 में मिला था. 11,000.
చూడొచ్చు అంటే ఏ విధంగానైతే ఫ్లైట్ రేట్స్ ఒకవైపు పెంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇండిగో ఎక్కడైతే ఎఫెక్ట్ ఎక్కువగా ఉందో హైదరాబాద్ కావచ్చు, ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చూడొచ్చు వాళ్ళు ఏవైతే తమ స్పాట్స్కు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్లో అంటే మరో ఫ్లైట్ బుక్ చేసుకోలేక ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్లైట్ క్యాన్సిల్ అవడంతో ఏం చేయాలో అర్థం కాక చాలా మంది ఎయిర్పోర్ట్లోనే 3-4 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ కష్టాలను మనము రెగ్యులర్గా అంటే గత 2 రోజులుగా మనం ఎయిర్పోర్ట్ నుంచి అప్డేట్ చేస్తూనే ఉన్నాము. భోగి ఇప్పుడు ఏ విధంగానైతే సివిల్ ఏవియేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా ఇక ఫేర్స్ ఏవైతే ఉన్నాయో మిగతా ఎయిర్లైన్స్ కూడా ఖచ్చితంగా తగ్గించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే వాళ్ళ రేట్స్ మొత్తం కూడా నియంత్రిస్తే కనీసం ఎవరైతే ఇండిగోలో ప్రయాణించలేక అవస్థలు పడుతున్నటువంటి ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరూ మరొక ఎయిర్లైన్ సర్వీసెస్ ను యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఉదయం నుంచి మనం ఏ విధంగానైతే చూస్తున్నామో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇండిగో వద్ద క్యాన్సిలేషన్ కోసం కావచ్చు, లేదంటే రీషెడ్యూల్ కోసం వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య క్రమేణా పెరుగుతూనే ఉంది. వాళ్ళ ఏ విధంగానైతే వాళ్ళ ఆవేదన కొనసాగుతూనే ఉంది. సో మనం ఇక్కడ చూస్తున్నాము ఇండిగోకు సంబంధించినటువంటి ఏదైతే బుకింగ్ సంబంధించినటువంటి స్పాట్ क्या हुआ भैया अभी आपका टिकट बारे में? कुछ नहीं, इनका कुछ भरोसा नहीं दिख रहा है हमें. 8 तारीख को भी चालू होगा कि नहीं. हमारा 5 तारीख का था, तो 8 तारीख को उन्होंने रीशेड्यूल करके दिया था. उनका भरोसा नहीं दिख रहा है. मैंने कैंसिल करवा दिया है अभी. अच्छा कैंसिल करे तो अभी रिफंड हो रहा कैसे? रिफंड का उन्होंने सिर्फ एक सिक्का दिया है कि रिफंड कर देंगे जिससे पेमेंट हुआ है उससे. कितना दिन होगा रिफंड होने के लिए पैसा? 7 से 15 दिन बोल रहे. 7 से 15 दिन. हाँ. आप कहाँ जा रहे? वैसा 2x वगैरह 5x ऐसा कुछ ये नहीं. और रुकने के लिए भी कुछ नहीं दे रहे. इधर अकोमोडेशन कैसा 3 दिन का रुकेंगे हम. हमारा मनी वेस्ट जाएगा, जो भी टाइम वेस्ट जाएगा. 3 दिन का कैसे रुकने का? इधर कुछ इंतजाम नहीं, कुछ नहीं. और गवर्नमेंट का भी कुछ कंट्रोल नहीं उसके ऊपर. ऐसे अचानक से बंद हो जाता है, क्या हो जाता है ये. कहाँ जाने का प्लान है? अभी हम शिरडी जा रहे हैं. रिटर्न शिरडी से आए थे. अच्छा. इधर थोड़ा काम था, वो हो गया. तो रिटर्न जाने के बाद जाने के टाइम सुबह पता चला कि ये आज फ्लाइट कैंसिल है. तो 3-4 दिन बाद दे रहे, तो कैसे जाने का हमने. अब दूसरा एयरलाइंस में टिकट चेक किया? एयरलाइंस में नहीं जाएंगे हम. अभी डोमेस्टिक है तो हम बस का रेलवे का टिकट बुक कर रहे थे. उससे 2 दिन लगेंगे जाने को. और वो भी बुक नहीं हो रहा है. इतना जल्दी कुछ बुक नहीं होता है. तो बहुत परेशानी हो गई है टोटल. రైట్ చూడొచ్చు ఏ విధంగానైతే ప్రయాణికులు పడుతున్నటువంటి టెన్షన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్లకు ఇక్కడికి వచ్చి క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ రీషెడ్యూల్ చేసుకోవడానికి వస్తే కూడా 2-3 రోజుల తర్వాత వాటిని రీషెడ్యూల్ అంటూ ఇస్తున్నారు. సో 2-3 రోజుల వరకు మేము ఎక్కడ ఉండాలి, సో ఎక్కడికి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నారు. ఏ విధంగానైతే వాళ్ళకి సంబంధించినటువంటి టికెట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫోన్లలో కానీ లేదంటే ప్రింట్ రూపంలో ఇక్కడికి తీసుకొస్తున్నారు. వాటినన్నింటినీ చూయించుకుంటూ మళ్ళీ ఇండిగో వాళ్ళను రీషెడ్యూల్ అడిగితే వెంటనే ఉంటే ఇదే రోజు వెళ్ళగలుగుతారు. కానీ ఇప్పుడు సేమ్ డే లేకపోవడంతో 3-4 రోజుల తర్వాత రీషెడ్యూల్ చేస్తామనడంతో వాళ్ళ టికెట్స్ ను క్యాన్సిల్ చేసుకుని వెళ్తున్నటువంటి వాళ్ళే మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇంకో భయ్య కూడా వస్తున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. భయ్యా आपका टिकट क्या हुआ अभी, क्या किया उन्होंने? कल मॉर्निंग का था 6:45 का, रीशेड्यूल किए शाम को 7:30, वो भी उनका कैंसिल हो गया. फिर मेरे को दे रहा है 8 तारीख का. अभी मेरे को जाना है, मेरा 2 दिन का ऑफिस अभी जा चुका है. कल शाम को मेरा नाइट शिफ्ट था, वो भी गया. आज का नाइट शिफ्ट भी गया, आज भी नहीं पहुंच पा रहा. अभी मैं जनरल में जाऊंगा. आई हैव टू गो टू रायपुर. In 3:35 I have 3:25 I have train from his Hazrat Nizamuddin. From there I will go in general. I will reach tomorrow at 4:30 evening. To Chapa. From Chapa I have to go to Korba. There is a lot of tension. Oh, Indigo wala kya bol raha hai? They are saying you take a reschedule of 8, and even they are not sure about 8th also. That on 8th also they will have their flight resumed or not, I don't know. A person who is doing job, he cannot wait for 4 days in Delhi, na, just because a flight is in reschedule. Then your ticket is now cancelled or rescheduled? I have cancelled, refunded, so that I can go in train. When they give the refund? They are telling that they will give in within 5 to 6 days. 6 days. I don't know and whatever, but this is the inconvenience which we are facing now. It's a journey of 22 hours. Yes, you have to. So that's it, and that too I don't have a reserved ticket also for in the train. Yes. I have to go in the general, 22 hours in the general.
Already are you waited here? How much time? From yesterday morning. Now I'm taking 48 hours. now I'm taking my refund and I'm going by train. ఎంత దారుణం అంటే భోగి నిజంగా ఈ ప్రయాణికుడు కష్టాలు చూస్తూ ఉంటే తను ఏ విధంగానైతే 2 రోజుల క్రితం టికెట్ బుక్ చేసుకున్నారు, వెళ్ళాలి, సో వెళ్ళలేకపోయారు. మళ్ళీ ఆయన టికెట్ కి సంబంధించినటువంటి రీషెడ్యూల్ ఈ రోజు జరిగింది. సో ఆ రీషెడ్యూల్ కి సంబంధించింది కూడా మళ్ళీ క్యాన్సిల్ అయిందని చెప్పడంతో చివరికి తాను రాయ్పూర్ వెళ్ళాలనుకుంటున్నాను, అది కూడా ట్రైన్ లో వెళ్ళాలి. ట్రైన్ లో ఇప్పటికిప్పుడు తనకు ఎక్కడ కూడా రిజర్వ్ టికెట్ దొరకదు కాబట్టి జనరల్ లో ప్రయాణిస్తానంటున్నాడు. అంటే ఒక ఫ్లైట్ లో తను ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నటువంటి ప్రయాణికుడు ఇప్పుడు ఏకంగా రైల్లో జనరల్ లో ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నాడు. అది కూడా 22 గంటలు తాను జర్నీ చేసి అక్కడికి రీచ్ అవుతాను. సో ఇక ఇండిగో రీషెడ్యూల్ లో కూడా తనకు నమ్మకాలు లేవు. 8వ తేదీన అంటే 2 రోజుల తర్వాత ఆ టికెట్ ను కన్ఫర్మ్ చేస్తున్నారు. సో 2 రోజుల వరకు ఎక్కడ వెయిట్ చేయాలి ఏంటి, అందుకోసమే రైల్లో వెళ్ళిపోతానంటూ ప్రయాణికులు ఒక్కొక్కరు తమ గమ్యస్థానాలకు ఏదో రకంగా వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఎయిర్పోర్ట్ లో కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇంకా ఇండిగో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. అది కంటిన్యూ అవుతూనే ఉంది. భోగి.